ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ లోపల మీకు అగ్రికల్చర్, కమ్యూనిటీ సైన్స్ అండ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ లోపల సీట్ రావాలంటే ఎంత వెబ్‌సైట్ ర్యాంక్ ఉండాల్సుంటది అని చెప్పి ఈ వీడియో లోపల మనం క్లియర్‌గా మాట్లాడుకుందాం. సో, కేటగిరీ వైస్ అండ్ దాంతో పాటుగా స్పెషల్ రిజర్వేషన్ వైస్ మనకి ఎంత ఎంసెట్ ర్యాంక్ ఉంటే మనకు ఈ అగ్రికల్చర్ కోర్సెస్ లోపల సీట్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటదని చెప్పి డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, తెలంగాణ లోపల అగ్రికల్చర్ రిలేటెడ్ ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా మనం మన ఛానల్ లోపల వీడియోస్ పక్కా చేసుకుంటాం. ఓకేనా? సో, ఏ అప్డేట్ కూడా మిస్ చెయ్యం మనం. సో, డెఫినిట్‌గా అప్డేట్స్ అనేది వస్తా ఉంటాయి. సో, ఈ వీడియో లోపల మనం క్లియర్‌గా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ మాట్లాడుకుంటాం. అండ్ దాంతో పాటుగా మనమైతే డీటెయిల్‌గా ఈ ఎట్లాంటి టైప్స్ ఆఫ్ రిజర్వేషన్స్ ఉంటాయి అని చెప్పి మాట్లాడుకుందాం. ఓకేనా? సో, వెన్ ఇట్ కమ్స్ టు ద కోర్సెస్ మనకి తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ లోపల బీఎస్సీ హాన్స్ అగ్రికల్చర్ కోర్స్ అయితే ఉంటది. అండ్ బీఎస్సీ అగ్రికల్చర్ అనేది స్పెషల్ కోటా లోపల కూడా ఉండడం అయితే జరుగుతాన్నట్టు. స్పెషల్ కోటాకును బీఎస్సీ అగ్రికల్చర్ నార్మల్‌కి డిఫరెన్స్ ఏంటిది కదా అంటే, సో, బీఎస్సీ అగ్రికల్చర్‌కి ఫీ అనేది తక్కువుంటది. ఓకేనా? ఈ స్పెషల్ కోటాకి ఫీ అనేది ఎక్కువుంటదన్నట్టు. సో, 2 కోర్సెస్‌కి సెలక్షన్ ప్రాసెస్ అనేది తెలంగాణ వెబ్‌సైట్ లోపల వచ్చిన ర్యాంక్ బేస్డే ఉంటది. ఓకేనా? తెలంగాణ వెబ్‌సైట్ లోపల వచ్చిన ర్యాంక్ బేస్డే ఉంటది. కానీ కొంచెం ఎక్కువ మనీ అనేది మనం పెట్టాల్సుంటదన్నట్టు అగ్రికల్చర్ స్పెషల్ కోటాకి. ఓకేనా? ఎక్కువ ఫీ అనేది ఉంటదన్నట్టు. ఓకేనా? సో, అది. అండ్ దాంతో పాటుగా మనకి కమ్యూనిటీ సైన్స్ అనేది ఉంటది. ఫుడ్ టెక్నాలజీ అనేది ఉండడం అయితే జరుగుతది. సో, ఇవి మన కోర్సెస్. ఈ కోర్సెస్‌కి సంబంధించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారన్నట్టు. ఓకేనా? సో, ప్రీవియస్‌గా అగ్రికల్చరు, వెటర్నరీ, హార్టికల్చర్ ఇయన్నీ గూడా మనకు కంటిన్యూగా అంటే లైక్ ఒకటే నోటిఫికేషన్ లోపల రిలీజ్ చేసేటోళ్ళన్నట్టు. ఓకేనా? ఒకటే నోటిఫికేషన్ లోపల అగ్రికల్చర్‌కి, వెటర్నరీకి అండ్ దాంతో పాటుగా హార్టికల్చర్‌కి కౌన్సెలింగ్ అయితే కండక్ట్ చేసేది. ఇప్పుడేంది కదా అంటే మనకు అగ్రికల్చర్ కౌన్సెలింగ్ అనేది ఒకటి సెపరేట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా వెటర్నరీ కౌన్సెలింగ్ అనేది సెపరేట్ అయితది. ఈ హార్టికల్చర్ మరి అగ్రికల్చర్ తోటి చేస్తారా ఎట్లా అని చెప్పి ఇంకా మనకు అప్డేట్ లేదు. సో, ఏదైనా అప్డేట్ వస్తే పక్కా అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తాం మీకు. ఓకేనా? సో, తెలంగాణ వెబ్‌సైట్ లోపల వచ్చిన ర్యాంక్ బేస్డ్ ఈ కోర్సెస్‌కి మనకు అడ్మిషన్ అయితే ఇస్తారన్నట్టు. ఓకేనా? సో, మనం ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటది. అప్లికేషన్‌ని బేస్ చేసుకొని మనకు ఒక మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారన్నట్టు. ఓకేనా? సో, దాన్ని బేస్ చేసుకొని ప్రొవిషనల్ లిస్ట్ అని చెప్పి, ఫైనల్ లిస్ట్ అని చెప్పి రిలీజ్ చేస్తారు. ఓకేనా? సో, ఆ లిస్ట్ తర్వాత మనకు ఒక్కో రోజు ఇంతమంది రావాలి అని చెప్పి మనకు కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్ చేస్తారన్నట్టు. ఫేజ్ 1, ఫేజ్ 2 అని చెప్పి. సో, ఇట్లా మనకు సీట్స్ అయితే ఫిల్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ లోపల. ఓకేనా? సో, మనకిక్కడ ఏంది అంటే రిజర్వేషన్స్ ఉంటాయి బ్రో. సో, మనకి ఫార్మర్ కోటా అని చెప్పి ఉంటది రిజర్వేషను. ఓకేనా? ఫార్మర్ కోటా అని చెప్పి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ ఏందంటే మనకు సోషల్ రిజర్వేషన్ ఉంటది. సోషల్ రిజర్వేషన్ అంటే ఏంది? అనంటే మనకు కేటగిరీ వైస్ రిజర్వేషన్ ఉంటదన్నట్టు. ఓసీకి ఓకేనా? సో, మనకు ఓసీకి అంటే అన్ని కేటగిరీస్‌కి వస్తాయన్నట్టు రిజర్వేషను ఓసీకి. అండ్ బీసీకి గావచ్చు, ఎస్సీకి గావచ్చు, ఎస్టీకి గావచ్చు. సో, మనకి ఇట్లా ఏంది కదంటే కేటగిరీ రిజర్వేషన్ ఉంటది. ఓకేనా? దాంతో పాటుగా ఏందంటే ఫార్మర్ కోటా అని చెప్పి ఫార్మర్ కోటాకి ఒక రిజర్వేషన్ ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మనకి ఫార్మర్ కోటా అని చెప్పి అండ్ దాంతో పాటుగా రూరల్ కోటా అని చెప్పి ఓకేనా? రూరల్ కోటా అని చెప్పి మనకు రిజర్వేషన్ అయితే ఉంటదన్నట్టు. అండ్ దాంతో పాటుగా అగ్రికల్చర్ లేబర్ కోటా అని చెప్పి మనకు రిజర్వేషన్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? అగ్రి, లేబర్. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఎందుకంటే మనకు ఫార్మర్ కోటా అని చెప్పి రిజర్వేషన్ ఉంటది. రూరల్ కోటా అని చెప్పి ఉంటది. అగ్రికల్చర్ లేబర్ కోటా అని చెప్పి ఉంటదన్నట్టు. సో, ఇక్కడ ఏంది కదా అంటే మనకి ఒకవేళ మీరు బీసీ అయ్యారనుకో, బీసీ లోపల సబ్ కేటగిరీ ఏంటిది? ఆ బీసీ సబ్ కేటగిరీ లోపల మీకు ఈ రిజర్వేషన్స్ లోపల ఏ రిజర్వేషన్ ఉంది అనే దాని ప్రకారం సీట్ అలాట్‌మెంట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఇప్పుడు నేను మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, మనకేంది కదా అంటే ఇది అగ్రికల్చర్‌కి సంబంధించి. బీఎస్సీ అగ్రికల్చర్‌కి సంబంధించి ఓసీ లోపల ఓకేనా? ఓసీ లోపల నాన్ ఫార్మర్ కోటాకి ఓకేనా? నాన్ ఫార్మర్ కోటా అంటే నీకు ఒకవేళ సపోజు కొంతమందికి అగ్రికల్చర్ కోటా కావచ్చు, లేకపోతే ఫార్మర్ కోటా కావచ్చు, రూరల్ కోటా కావచ్చు రిజర్వేషన్ ఉంటదన్నట్టు. అందరికైతే ఉండదు కదా! సో, ఇక్కడ ఏంది కదా అంటే నాన్ ఫార్మర్ కోటా లోపల, లేకపోతే నాన్ రూరల్ కోటా లోపల, నాన్ అగ్రికల్చర్ లేబర్ కోటా లోపల నీకు సీట్ రావాలంటే అగ్రికల్చర్ లోపల త ఎక్కువలో ఎక్కువ
ఓకేనా. ఎక్కువలో ఎక్కువ 4227 ర్యాంక్ అయితే ఉండాల్సంట అన్నట్టు. అంటే తక్కువ అప్పుడు సింపుల్‌గా చెప్పాలంటే 4000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటే, ఒకవేళ నువ్వు ఓసీ అయితే నీకు ఎట్లాంటి రిజర్వేషన్ లేకపోతే బీఎస్సీ అగ్రికల్చర్ లోపల మీకు 4277 అలా అంతకన్నా తక్కువ ర్యాంక్ అయితే ఉండాల్సి ఉంటదన్నట్టు. అకార్డింగ్ టు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్. ఓకేనా. 2025 కట్ ఆఫ్ ప్రకారం. అండ్ ఫార్మర్ కోటా లోపల మీకు బీఎస్సీ అగ్రికల్చర్ లోపల సీట్ రావాలంటే మీరు ఒకవేళ ఓసీ అయ్యుండి మీకు ఫార్మర్ కోటా ఆర్ రూరల్ కోటా లోపల సీట్ రావాలంటే మాత్రం బీఎస్సీ అగ్రికల్చర్ లోపల సీట్ రావాలంటే 7000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటే మీకు ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. నాకు అగ్రికల్చర్ లేబర్ కోటా రిజర్వేషన్ ఉంది బ్రో. ఓకేనా. నేను ఓసీ ఇన్ ద సెన్స్ ఓసీ అంటే ఇది ఓపెన్ కాంపిటీషన్ లోపల. ఓకేనా. ఓసీ అంటే బీసీఓలకు సీట్ రావచ్చు, ఎస్సీఓలకు సీట్ రావచ్చు, ఎస్టీఓలకు సీట్ రావచ్చు. ఓకేనా. సో నాకు ఏ రిజర్వేషన్ లేదు. ఓపెన్ లోపల నీకు ఒకవేళ సీట్ రావాలంటే మాత్రం అగ్రికల్చర్ లేబర్ కోటా లోపల 10,797 అంటే 10,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉండేలాగా చూసుకుంటే, సో మనకు 10,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటే బీఎస్సీ అగ్రికల్చర్ అనేది అగ్రికల్చర్ లేబర్ కోటా కింద ఓసీ లోపల మనకు సీట్ వస్తుంది. ఓకేనా. సో మీకు ఓపెన్లో పక్కాగా సీట్ రావాలి అని అనుకుంటే మాత్రం సో మీ కేటగిరీ ఏంది, ఆ కేటగిరీ లోపల మీకు ఎంత రిజర్వేషన్ ఉన్నది అనేది మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకే. మీ కేటగిరీ ఏంటిది, మీ కేటగిరీ లోపల ఏ రిజర్వేషన్ ఉన్నది, మీకు మీ ర్యాంకుకి పోయినసారి సీట్ వచ్చిందా అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్పెషల్ కోటా విషయానికి వద్దాం. ఓపెన్ లోపల అగ్రికల్చర్ స్పెషల్ కోటా విషయానికి వస్తే 24,000 ర్యాంక్ ఉన్న వాళ్ళకి కూడా సీట్ వచ్చింది అన్నట్టు. స్పెషల్ కోటా లోపల ఫీజు ఎక్కువ ఉంటుంది. ఓకేనా. సో అది కాకుండా మనకు ఫార్మర్ కోటా ఆర్ రూరల్ కోటాలో చూసుకుంటే 17,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉండాలి. ఓకేనా. 17,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉండాలి. 11,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటే మనకు నాన్ ఫార్మర్, నాన్ రూరల్, నాన్ అగ్రికల్చర్ కోటా కింద సీట్ వస్తుంది. సో ఇక్కడ మనకి మన కేటగిరీ వల్ల బెనిఫిట్ అవుతుంది. ఓకేనా. సో కేటగిరీ వల్ల మనకు బెనిఫిట్ అవుతుంది. ఓకే. అండ్ దాంతో పాటుగా స్పెషల్ రిజర్వేషన్ ఒకవేళ అగ్రికల్చర్ లేబర్ కోటా ఉన్నా, లేకపోతే ఫార్మర్ కోటా ఉన్నా, లేకపోతే రూరల్ కోటా ఉన్నా, ఇట్లా ఉన్నా కూడా ఈ రిజర్వేషన్స్ ఉన్నా కూడా మీకు అడిషనల్గా బెనిఫిటే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కేటగిరీ వైజ్ చూసుకున్నా కూడా మనకు నాన్ రూరల్ వాళ్ళతోటి కంపేర్ చేస్తే ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే డిపెండింగ్ అపాన్ అది మళ్ళీ ఎట్లుంటుంది కదా అంటే ఇక్కడ మనకి అగ్రికల్చర్ లేబర్ కోటా ఉన్న వాళ్ళకి 25,000 ర్యాంక్ ఉన్నా కూడా సీట్ వచ్చింది. ఓకేనా. అగ్రికల్చర్ లేబర్ కోటా ఉన్న వాళ్ళకి. అండ్ ఫార్మర్ కోటా, రూరల్ కోటా ఉన్న వాళ్ళకి బీసీఏ లోపల 45,000 ఉన్నా కూడా సీట్ వచ్చింది. నాన్ ఫార్మర్, నాన్ రూరల్, నాన్ అగ్రికల్చర్ అసలు ఏ రిజర్వేషన్ లేకపోయిన వాళ్ళకి కూడా మనకు 27,000 ర్యాంక్ ఉన్నప్పుడు సీట్ రావడం అయితే జరిగింది అన్నట్టు. ఓకేనా. సో మనకు రిజర్వేషన్ ఉండడం వల్ల బెనిఫిట్ ఎక్కడైతుంది అంటే ఓపెన్ లోపల ఎక్కువ మనకు బెనిఫిట్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. ఓకేనా. రిజర్వేషన్ ఉంటే మనకు ఓపెన్ లోపల సీట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. మన కేటగిరీ విషయానికి వస్తే మన కేటగిరీ లోపల మనకు రిజర్వేషన్ ఉంది అంటే ఆ రిజర్వేషన్ లోపలనే మనని కన్సిడర్ చేస్తారు. కాబట్టి అక్కడ సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. సో మనకి సోషల్ కేటగిరీ అనేది బెనిఫిట్ చేస్తుంది. అండ్ ఎంతో కొంత ఓకేనా. సోషల్ కేటగిరీ అనేది చాలా బెనిఫిట్ చేస్తుంది. దాంతో పాటుగా అగ్రికల్చర్ లేబర్ కోటా, ఓకేనా, ఫార్మర్ కోటా, రూరల్ కోటా అనేది ఎంతో కొంత బెనిఫిట్ అయితే చేస్తుంది అన్నట్టు. ఓకేనా. సో కాంపిటీషన్ ఉంటుంది. మీరు ఈ కాంపిటీషన్ లోపల తట్టుకొని నిలబడాలంటే మాత్రం మనకు ఇక్కడ అగ్రికల్చర్ లేబర్ కోటా, ఫార్మర్ కోటా, రూరల్ కోటా రిజర్వేషన్స్ ఉంటే ఎంతో కొంత హెల్ప్ అయితే అవుతుంది. సో పక్కాగా హెల్ప్ అవుతుంది అని కాదు, ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ కేటగిరీ ఆల్సో. కేటగిరీ మీద కూడా చాలా డిపెండ్ అయి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ అండ్ కమ్యూనిటీ సైన్స్ లోపల మనం చూసుకుంటే మనకు ఓసీ లోపల ఓపెన్ కాంపిటీషన్ లోపల 69,000 ర్యాంక్ ఉన్న వాళ్ళకు కూడా సీట్ రావడం అయితే జరిగింది అన్నట్టు. ఓకేనా. సో ఎట్లాంటి రిజర్వేషన్ లేకుండా కమ్యూనిటీ సైన్స్ లోపల 69,000 ర్యాంక్ ఉన్న సీట్ వచ్చింది. అంటే 69 అనుకోర్రి. అండ్ సో 60,000 కూడా అనుకోవచ్చు, ఏం కాదు. ఓకేనా. ఎంత తక్కువ పెట్టుకుంటే మనం అంత మంచిది అన్నట్టు. ఓకేనా. హై పెట్టుకోవద్దు. మనం ఇప్పుడు ఏంటంటే కట్ ఆఫ్ అనేది ఒక 50,000 అక్కడ ఆగిపోయింది అనుకో, మనం ఎంత పెట్టుకోవాలంటే 30,000 కన్నా తక్కువ ఉండేలాగా మన ర్యాంక్ చూసుకోవాలి. మన ర్యాంక్ 30,000 కన్నా ఎక్కువ ఉంది అనుకో, ఓకేనా, సో 50 కన్నా తక్కువ ఉండేలాగా చూసుకోవాలి. ఓకేనా.
కానీ ఇంకా లీస్ట్ పాసిబిలిటీ 30 కన్నా తక్కువ ఉంటే నాకు సీట్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటదని చెప్పి అనుకోవాల్సి ఉంటది అన్నట్టు. సో, ఇక్కడ మన కట్ ఆఫ్ అనేది 50,000 ఉండి, మనకు 70,000 ఉన్నది. అయినా కూడా నాకు సీట్ వస్తది. అట్లాంటి అపోహలు పెట్టుకోవద్దు మనం. ఒక రియాలిటీకి రావాల్సి ఉంటది అన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ ఏంది కదా అంటే బీటెక్ ఫుడ్ టెక్నాలజీ ఉంది. అండ్ ఈ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ లోపల మనకు 60,000 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ ఉంటే ఎట్లాంటి రిజర్వేషన్ లేకుండా మనకు సీట్ వస్తది అన్నట్టు. ఓకేనా? ఎట్లాంటి రిజర్వేషన్ లేకుండా మనకు సీట్ రావడం అయితే జరుగుతా అన్నట్టు. అండ్ ఇక్కడ మనకి 53,000 ర్యాంక్ ఉన్నోళ్ళకి సీట్ వచ్చింది అన్నట్టు కమ్యూనిటీ సైన్స్ లోపల. ఓకేనా? రూరల్ కోటా అండ్ దాంతో పాటుగా ఫార్మర్ కోటా లోపల 53 అంతకన్నా తక్కువ అంటే 50 కన్నా తక్కువ. బీటెక్ ఫుడ్ టెక్నాలజీ లోపల మనం చూసుకుంటే 7,000 కన్నా తక్కువ ఉన్నోళ్ళకే సీట్ వచ్చింది అన్నట్టు. ఓకేనా? 7,000 కన్నా తక్కువ ఉన్నోళ్ళకే సీట్ రావడం అయితే జరిగింది. సో, ఇక్కడ మనకి అగ్రికల్చర్ లేబర్ కోటా లోపల 60,000 ర్యాంక్ ఉన్నా కూడా సీట్ రావడం అయితే జరిగింది అన్నట్టు. ఓకేనా? 60,000 ర్యాంక్ ఉన్నా కూడా సీట్ రావడం అయితే జరిగింది. ఓకేనా? సో, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ లోపల అగ్రికల్చర్ లేబర్ కోటా కింద. అండ్ ఇదేంది కదా అంటే లాస్ట్ ఫేజ్ వరకు వీళ్ళు ట్రై చేసిర్రు. ఈ 60,000లు ఓకేనా? ఈ 69,000లు, ఈ 50,000లు ఇవన్నీ చూస్తున్నారు కదా! ఇవన్నీ ఏంది కదా అంటే లాస్ట్ ఫేజ్ ఇవి. లాస్ట్ ఫేజ్ దాకా వాళ్ళు ట్రై చేసిర్రు. లాస్ట్ ఫేజ్ దాకా ట్రై చేసిర్రు కాబట్టే మనం ఈ 50,000లు ఇవన్నీ చూస్తున్నాం. సో, మనోళ్ళు ఏమనుకుంటారు కదా అంటే ఒక ఉంటదన్నట్టు. వాళ్ళకే 70,000 ర్యాంక్ ఉన్నది సీట్ వచ్చింది. వాళ్ళకే 69,000 ర్యాంక్ వచ్చింది సీట్ వచ్చింది. మనకు రాదా అని అనుకుంటారు గానీ ఎట్లుంటది అంటే కాంపిటీషన్ అనేది డిఫరెంట్ ఉంటదన్నట్టు. ఓకేనా? మన కేటగిరీ కాంపిటీషన్ వేరు. ఓపెన్ లోపల ఉండే కాంపిటీషన్ వేరు. ఓకేనా? మనకు రిజర్వేషన్ ఉన్న కాంపిటీషన్ వేరు. ఓకేనా? రిజర్వేషన్ ఏదైతే స్పెషల్ రిజర్వేషన్ ఉందో స్పెషల్ రిజర్వేషన్ లోపల ఉండే కాంపిటీషన్ వేరు. కేటగిరీ లోపల ఉండే కాంపిటీషన్ వేరు. ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. సో, మనకిక్కడ చూసుకుంటే మనం ఇప్పుడు చూద్దాం బీసీఏ లోపల మనకు ఎంత ర్యాంక్ ఉన్నా కూడా సీట్ వస్తది అనే విషయానికొస్తే అగ్రికల్చర్ లోపల సీట్ రావాలంటే మీకు ఎట్లాంటి రిజర్వేషన్ లేకపోతే 25,000, 27,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉండాల్సి ఉంటది అన్నట్టు. 27,000 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ ఉండాలి బీసీఏ కేటగిరీ వాళ్ళకి. ఓకేనా? బీసీఏ కేటగిరీ వాళ్ళకి అగ్రికల్చర్‌లో రావాలంటే. స్పెషల్ కోటా కింద రావాలంటే 57,000 ఓకేనా? సో, ఎట్లాంటి రిజర్వేషన్ లేకుంటే 57,000 ఉన్నా కూడా మనకు స్పెషల్ అగ్రికల్చర్ కోటా గల సీట్ వస్తది అన్నట్టు. కమ్యూనిటీ సైన్స్ లోపల 52,000 ఆర్ అంతకన్నా తక్కువ ఉండాలి. బీటెక్ ఫుడ్ టెక్నాలజీ లోపల 27,000 ఆర్ అంతకన్నా తక్కువ ఉండాలి. ఓకేనా? బీసీఏ విషయానికొస్తే. అండ్ బీసీఏ లోపల ఫార్మర్ కోటా ఉన్నది నాకు అగ్రికల్చర్ లేబర్ కోటా ఉందంటే ఫార్మర్ కోటా వాళ్ళకి అగ్రికల్చర్ లోపల సీట్ రావాలంటే 45,000 ఆర్ అంతకన్నా తక్కువ ఉండాలి. అగ్రికల్చర్ లేబర్ కోటా లోపల 25,000 ఆర్ అంతకన్నా తక్కువ ఉండాలి. సో, అగ్రికల్చర్ స్పెషల్ కోటా లోపల 26,000 ఆర్ అంతకన్నా తక్కువ ఉండాలి. ఓకేనా? సో, దాంతో పాటుగా మనం ఇక్కడ చూసుకుంటే కమ్యూనిటీ సైన్స్ లోపల 25,000 ఆర్ అంతకన్నా తక్కువ. ఓకేనా? 24,000 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ అయితే ఉండాల్సి ఉంటది అన్నట్టు మనకు సీట్ అనేది రావాలంటే. ఓకేనా? అండ్ వెన్ కమ్స్ టు బీసీబీ. బీసీబీ విషయానికొస్తే మనకిక్కడ 11,000 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ ఉంటే అగ్రికల్చర్ లోపల సీట్ వస్తది. 11,000 ఆర్ అంతకన్నా తక్కువ ఉంటాయి. ఓకేనా? సో, ఎట్లాంటి రిజర్వేషన్ లేకపోయినా కూడా 11,000 ఆర్ అంతకన్నా తక్కువ ఉంటే బీఎస్సీ అగ్రికల్చర్ లోపల స్పెషల్ కోటా లోపల రావాలంటే 52,000 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ ఉండాలి. అండ్ కమ్యూనిటీ సైన్స్ లోపల రావాలంటే 50,000 ఆర్ అంతకన్నా తక్కువ ఉండాలి. ఫుడ్ టెక్నాలజీ లోపల కూడా 50,000 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ ఉంటే మనకు సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? అండ్ బీసీబీ విషయానికొస్తే ఫార్మర్ కోటా లోపల మనకి 15,000 ఓకేనా? సో, ఫార్మర్ కోటా లోపల 15,000 ఆర్ అంతకన్నా తక్కువ ఉండాల్సి ఉంటది. అండ్ దాంతో పాటుగా మనకు అగ్రికల్చర్ లేబర్ కోటా లోపల 28,000. సో, అగ్రికల్చర్ స్పెషల్ కోటా లోపల ఫార్మర్ కోటా ఆ రూరల్ కోటా లోపల మనకు సీట్ రావాలంటే 28,000 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ ఉండాల్సి ఉంటది అన్నట్టు. అండ్ కమ్యూనిటీ సైన్స్ లోపల సీట్ రావాలంటే 26,000 ఆర్ అంతకన్నా తక్కువ ఉండాలి. 21,000 ఆర్ అంతకన్నా తక్కువ ఉంటే ఫుడ్ టెక్నాలజీ లోపల బీసీబీ లోపల ఫార్మర్ ఆర్ రూరల్ కోటా కింద మనకు సీట్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, అగ్రికల్చర్ లేబర్ కోటా విషయానికొస్తే మనకు 21,000 ఆర్ అంతకన్నా తక్కువ ఉంటే మనకు అగ్రికల్చర్ లేబర్ కోటా లోపల బీఎస్సీ అగ్రికల్చర్ లోపల బీసీబీ వాళ్ళకి సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, స్పెషల్ అగ్రికల్చర్ కోటా విషయానికొస్తే 26,000 ఆర్ అంతకన్నా తక్కువైతే ఉండాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇది బీసీబీ గురించి. అండ్ బీసీసీ విషయానికొస్తే మనకు బీసీసీ లోపల సో, ఓన్లీ అగ్రికల్చర్‌యి మాత్రమే ఇచ్చిర్రు. అగ్రికల్చర్ లోపల బీసీసీ లోపల మీరిక్కడ చూసుకుంటే ఎట్లాంటి రిజర్వేషన్ లేకపోతే 5,000 ర్యాంక్ ఆర్ అంతకన్నా తక్కువ ఉంటే మనకు సీట్ వస్తదన్నట్టు అగ్రికల్చర్ లోపల.
ఫార్మర్ కోటా, రూరల్ కోటా రిజర్వేషన్ ఉంది అనుకున్నప్పుడు 36,000 ఆర్ అంతకన్నా తక్కువ. అగ్రికల్చర్ లేబర్ కోటా ఉంది అంటే 22,000 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది అన్నట్టు బీసీసీ వాళ్ళకి సీట్ రావాలంటే. ఓకేనా. తర్వాత బీసీడీ విషయానికొస్తే మీకు అగ్రికల్చర్ లోపల సీట్ రావాలంటే, ఓకేనా, అగ్రికల్చర్ లోపల సీట్ రావాలంటే ఎట్లాంటి రిజర్వేషన్ లేకపోతే మనకు 8,000 ఆర్ అంతకన్నా తక్కువ అయితే ర్యాంక్ రావాల్సి ఉంటుంది అన్నట్టు అగ్రికల్చర్ లోపల రావాలంటే. ఓకేనా. అండ్ అగ్రికల్చర్ స్పెషల్ కోటా లోపల రావాలనుకుంటే మీకు 41,000 ఆర్ అంతకన్నా తక్కువ అయితే రావాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ మనకి కమ్యూనిటీ సైన్స్ విషయానికి వస్తే 38,000 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ రావాలి. ఫుడ్ టెక్నాలజీ, ఓకేనా, ఫుడ్ టెక్నాలజీ విషయానికి వస్తే మనకు 20,000 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది అన్నట్టు సీట్ రావాలంటే, ఎట్లాంటి రిజర్వేషన్ లేకపోతే. ఓకేనా. సో ఇది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే నాకు ఫార్మర్ కోటా రిజర్వేషన్ ఉంది బీసీడీ లోపల, రూరల్ కోటా రిజర్వేషన్ ఉంది అనుకున్నప్పుడు మనకు 14,000 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ అనేది రావాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ 40,000 ఆర్ అంతకన్నా, సో 45,000 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ వస్తే స్పెషల్ కోటా లోపల సీట్ వస్తుంది. అండ్ దాంతోపాటుగా మనకి 23,000 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ వస్తే మనకి కమ్యూనిటీ సైన్స్ లోపల సీట్ రావడం అయితే జరుగుతుంది బీసీడీ లోపల, ఫార్మర్ ఆ రూరల్ కోటా రిజర్వేషన్ కింద. ఫుడ్ టెక్నాలజీ విషయానికి వస్తే 43,000 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది అన్నట్టు మనకి సీట్ అనేది రావాలంటే. ఓకేనా. అగ్రికల్చర్ లేబర్ కోటా విషయానికి వస్తే 22,406 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ అగ్రికల్చర్ లేబర్ కోటా లోపల మీకు బీఎస్సీ అగ్రికల్చర్ సీట్ రావాలంటే 20,000 ర్యాంక్ ఆర్ అంతకన్నా తక్కువ రావాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఒక్కో కేటగిరీ లోపల ఒక్కొక్కలాగా ఉన్నది, అవునా కాదా. సో ఒక్కో కేటగిరీ లోపల ఒక్కొక్కలాగా అయితే కట్ ఆఫ్ అయితే ఉందన్నట్టు. సో అది దేని ప్రకారం ఇస్తారు వాళ్ళు అని అంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఇస్తారు అన్నట్టు. రిజర్వేషన్ ప్రకారము అండ్ దాంతో పాటుగా అప్లికేషన్స్ని బేస్ చేసుకొని ఇవ్వడం అయితే జరుగుతున్నట్టు. సో ఇట్లా ఇవ్వడం వల్ల ఏమవుతుంది కదా అంటే, సో ఒక కేటగిరీ లోపల ఎక్కువ ర్యాంక్ ఉంటుంది, ఒక కేటగిరీ లోపల తక్కువ ర్యాంక్ ఉంటుంది. ఓకేనా. ఒక రిజర్వేషన్ లోపల ఎక్కువ ర్యాంక్ ఉంటుంది, ఒక రిజర్వేషన్ లోపల తక్కువ ర్యాంక్ ఉంటుంది అన్నట్టు. సో అట్లా ఉంటుంది. మనం ఏంది కదా అంటే మన కేటగిరీ లోపల మనకున్న రిజర్వేషన్ ప్రకారం ఎంత ర్యాంక్ ఉన్నప్పుడు సీట్ వచ్చింది అనేది చెక్ చేసుకుంటే బెస్ట్. ఓకేనా. సో అట్లా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే బీసీఈ విషయానికి వద్దాం మనం. బీసీఈ లోపల నాకు ఎట్లాంటి రిజర్వేషన్ లేదు బ్రో అనుకున్న వాళ్ళకి 17,000 ర్యాంక్ ఉన్నా కూడా అగ్రి లోపల సీట్ వస్తుంది. ఓకేనా. అగ్రికల్చర్ లోపల స్పెషల్ కేటగిరీ లోపల స్పెషల్ కోటా లోపల సీట్ రావాలంటే మాత్రం 49,000 ఆరు అంతకన్నా తక్కువ ర్యాంక్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఫుడ్ టెక్నాలజీ లోపల మనకు సీట్ రావాలంటే 78,000 ఆరు అంతకన్నా తక్కువ, 7,000 ఆరు అంతకన్నా తక్కువ ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది అన్నాడు. 7,000 ఆరు అంతకన్నా తక్కువ. బీసీఈ విషయానికి వస్తే 18,000. ఓకేనా. సో బీసీఈ లోపల మనకు ఫార్మర్ కోటా, రూరల్ కోటా రిజర్వేషన్ ఉంది బ్రో నాకు అని అన్న వాళ్ళకి 18,000 ఆరు అంతకన్నా తక్కువ ర్యాంక్ ఉంటే బీఎస్సీ అగ్రికల్చర్ లోపల సీట్ వస్తుంది. అగ్రికల్చర్ లేబర్ కోటా లోపల సీట్ రావాలంటే మనకి 35,000 ఆరు అంతకన్నా తక్కువ ర్యాంక్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. సో మనకి ఇక్కడ ఎస్సీ లోపల గ్రూప్ 1 అనేది మనకేం మెన్షన్ చేయలేదు. ఓకేనా. సో లాస్ట్ ర్యాంకర్స్ అనేది ఎవరు లేరు. ఓకేనా. సో అది. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఎస్సీ లోపల గ్రూప్ 2 విషయానికి వద్దాం మనం. ఓకేనా. ఎస్సీ లోపల గ్రూప్ 2 విషయానికి వద్దాం. సో ఫస్ట్ కాలం అనేది అగ్రికల్చరు, తర్వాత సెకండ్ అనేది స్పెషల్ కోటా, థర్డ్ అనేది కమ్యూనిటీ సైన్స్, ఫోర్త్ అనేది ఫుడ్ టెక్నాలజీ. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే ఎస్సీ లోపల మనకి గ్రూప్ 2 విషయానికి వస్తే ఎట్లాంటి రిజర్వేషన్ లేకుండా 12,000 ర్యాంక్ ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ ఉంటే నీకు అగ్రికల్చర్ లోపల సీట్ వస్తుంది. అగ్రికల్చర్ స్పెషల్ కోటాలో సీట్ రావాలంటే మీకు 16,000 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ అనేది ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ కమ్యూనిటీ సైన్స్ లోపల మీకు సీట్ రావాలంటే 63,000 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. ఫుడ్ టెక్నాలజీ లోపల సీట్ రావాలంటే 26,000 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో మనకి ఫార్మర్ కోటా ఆ రూరల్ కోటా రిజర్వేషన్ ఏదైనా ఉంటే, ఓకేనా, సో మనకి ఫార్మర్ కోటా రూరల్ కోటా ఏదైనా రిజర్వేషన్ ఉంటే 20,000 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ వస్తే అగ్రికల్చర్ లోపల సీట్ వస్తుంది. స్పెషల్ కోటా లోపల సీట్ రావాలంటే మనకు 39,000 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ ఉండాలి. కమ్యూనిటీ సైన్స్ లోపల సీట్ రావాలంటే మనకు 20,000 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ ఉండాల్సి ఉంటుంది. అండ్ ఫుడ్ టెక్నాలజీ లోపల సీట్ రావాలంటే 9,000 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. సో ఈ ఎస్సీ గ్రూప్ 2 అయిపోయిన తర్వాత చెప్తాను నేను. అండ్ అగ్రికల్చర్ లోపల మనకు అగ్రికల్చర్ లేబర్ కోటా ప్రకారం ఎస్సీ గ్రూప్ 2 లోపల సీట్ రావాలంటే 18,000 ఆరు అంతకన్నా తక్కువ ర్యాంక్ ఉండాల్సి ఉంటుంది. స్పెషల్ కోటా లోపల సీట్ రావాలంటే మనకు 58,000, ఓకేనా, ఆరు అంతకన్నా తక్కువ ర్యాంక్ అయితే ఉండాల్సి ఉంటుంది అగ్రికల్చర్ స్పెషల్ కోటా లోపల సీట్ రావాలంటే. ఓకేనా. సో నేను అనల్జసిక్ ట్యూటర్ యాప్ లోపల
అగ్రికల్చర్‌కి సంబంధించి గైడెన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నా. ఓకేనా. బీఎస్సీ అగ్రికల్చర్‌కి సంబంధించి అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి, ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి, ఓకేనా. మనకు రిజర్వేషన్స్ ఎట్లా ఉంటాయి, ఎట్లా అప్లికేషన్ పెట్టుకోవాలి, అది ప్రతిది కూడా మనమైతే డీటెయిల్‌గా మాట్లాడుకుంటాం. సో చాలా తక్కువ ఉంటుంది సబ్స్క్రిప్షన్ అమౌంట్. సో నేనైతే లాంచ్ చేస్తున్నా అండ్ మీకు ఈ పీడిఎఫ్ కూడా యాప్ లోపల పెట్టడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. అనల్జెసిక్ ట్యూటర్ అని చెప్పి ఉంటుంది యాప్. సో మీరు డౌన్లోడ్ చేసుకోరి, యాప్ సబ్స్క్రిప్షన్ తీసుకోరి అండ్ నేను లైవ్స్ కండక్ట్ చేస్తా. ఆ లైవ్స్కి అటెండ్ కారి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ నేను క్లారిఫై చేస్తా. ఓకేనా. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నేను డిస్కస్ చేస్తా. నాకున్న నాలెడ్జ్ ప్రకారం, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు ప్రతిదీ అప్డేటెడ్గా చెప్తా. ఓకేనా. సో అది అండ్ పక్కాగా మన లైవ్‌లోకి అటెండ్ గారి అనాలిసిస్ ట్యూటర్ యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా. చాలా తక్కువ అమౌంట్ పెడతా సబ్స్క్రిప్షన్. డెఫినిట్‌గా మంచి అంటే మంచి గైడెన్స్ ఇస్తాను. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఎస్సీ గ్రూప్ 3 లోపల, ఎస్సీ గ్రూప్ 3 లోపల మనకు సీట్ రావాలంటే ఫార్మర్ కోటా, ఓకేనా. నాన్ ఫార్మర్ కోటా, నాన్ రూరల్ కోటా, నాన్ అగ్రికల్చర్ లేబర్ కోటా లోపల ఎస్సీ గ్రూప్ 3 లోపల మనకు సీట్ రావాలంటే సో ఎంత ర్యాంక్ ఉండాలి అని అంటే 11,000 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. స్పెషల్ కోటా లోపల సీట్ రావాలంటే 12,000 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ ఉండాల్సి ఉంటుంది. కమ్యూనిటీ సైన్స్ లోపల సీట్ రావాలంటే 61,000 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ ఉండాల్సి ఉంటుంది. అండ్ దాంతో పాటుగా ఫుడ్ టెక్నాలజీ లోపల సీట్ రావాలంటే 47,000 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఫార్మర్ కోటా ఆర్ రూరల్ కోటా లోపల మనకి ఎస్సీ గ్రూప్ 3 లోపల సీట్ రావాలంటే 14,000 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ ఉండాల్సి ఉంటుంది. అగ్రికల్చర్ లోపల సీట్ రావాలంటే స్పెషల్ కోటా లోపల, అగ్రికల్చర్ స్పెషల్ కోటా లోపల సీట్ రావాలంటే 18,000 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ ఉండాల్సి ఉంటుంది. 18,000 ఆర్ అంతకన్నా తక్కువ. కమ్యూనిటీ సైన్స్ లోపల రావాలంటే 21,000 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ ఫుడ్ టెక్నాలజీ లోపల సీట్ రావాలంటే మనకి ఇక్కడ ర్యాంక్ అనేది మెన్షన్ చేయలేదు. లాస్ట్ ర్యాంకర్స్ ఎవరు లేరు. సో దట్స్ వై వాళ్ళు మెన్షన్ చేయలే అన్నట్టు. ఓకేనా. సో ఎస్సీ గ్రూప్ 3 లోపల మీకు అగ్రికల్చర్ లేబర్ కోటా కింద అగ్రికల్చర్‌లో సీట్ రావాలంటే 12,000 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ ఉండాలి. అండ్ దాంతో పాటుగా ఎస్సీ గ్రూప్ 3 లోపల మనకు స్పెషల్ కోటా లోపల సీట్ రావాలంటే 22,000 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఇట్లా మనమైతే చెక్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎస్టీ లోపల నాకు ఏ రిజర్వేషన్ లేదు, అగ్రికల్చర్‌లో సీట్ రావాలి అంటే 10,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉన్నప్పుడే మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అన్నట్టు. స్పెషల్ కోటా లోపల సీట్ రావాలంటే 21,000 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ ఉండాలి. అండ్ కమ్యూనిటీ సైన్స్ లోపల సీట్ రావాలంటే 45,000 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ ఉండాలి. ఫుడ్ టెక్నాలజీ లోపల సీట్ రావాలంటే 11,000 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో నేను ఎస్టీ బ్రో, నాకు ఫార్మర్ కోటా ఆర్ రూరల్ కోటా రిజర్వేషన్ ఉంది అనుకుంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది, మనకి ఎంత ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది అంటే 12,000 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ వస్తే అగ్రికల్చర్ లోపల సీట్ వస్తుంది. 12,000 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ వస్తే అగ్రికల్చర్ లోపల సీట్ వస్తుంది. 51,000 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ వస్తే అగ్రికల్చర్ స్పెషల్ కోటా లోపల సీట్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ కమ్యూనిటీ సైన్స్ లోపల సీట్ రావాలంటే 21,000 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ అయితే, సో 52,000 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ వస్తే కమ్యూనిటీ సైన్స్ లోపల సీట్ అయితే రావడం అయితే జరుగుతుంది ఫార్మర్ కోటా, రూరల్ కోటా, ఎస్టీకి. ఓకేనా. సో 9,000 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ వస్తే మనకు ఈ ఫుడ్ టెక్నాలజీ లోపల సీట్ రావడం అయితే జరుగుతన్నాడు. 9,000 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంకు. ఓకేనా. అగ్రికల్చర్ లేబర్ కోటా ఉంది నాకు, నేను ఎస్టీని అనుకున్న సిచ్యువేషన్ లోపల అగ్రికల్చర్ లోపల సీట్ రావాలంటే 19,000 కన్నా తక్కువ ర్యాంక్ రావాలి. స్పెషల్ అగ్రికల్చర్ కోటా లోపల సీట్ రావాలంటే మనకు 59,000 ఆర్ అంతకన్నా తక్కువ అయితే రావాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఇవన్నీ కూడా ఏంది కదా అంటే మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్. ఓకేనా. సో మీరు లాస్ట్ ఫేజ్ దాకా ట్రై చేసినప్పుడు మాత్రమే ఇంత ర్యాంక్ ఉన్నా కూడా సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఒకవేళ సీట్ రాకపోతే యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. యాక్సెప్ట్ చేసి లైట్ తీసుకునే అంత క్యాపబిలిటీ కూడా ఉండాలి. ఒక సంవత్సరం డ్రాప్ తీసుకునే అంత క్యాపబిలిటీ కూడా ఉండాలి. సో అది మీరు గుర్తుపెట్టుకోరి. ఓకేనా. సో నేను ఈడబ్ల్యూఎస్ బ్రో, ఓకేనా. నేను ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అనుకున్న వాళ్ళకి ఎట్లాంటి రిజర్వేషన్ లేకపోతే 39,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటే అగ్రికల్చర్ లోపల సీట్ వస్తుంది. స్పెషల్ అగ్రికల్చర్ లోపల సీట్ రావాలన్నా కూడా మనకి ఇక్కడ చూసుకుంటే 39,000 ఉంది. ఓకేనా. సో ఇది అది రెండు సేమ్ ఉన్నాయి అన్నట్టు. సో మేబీ ఏదైనా ప్రింటింగ్ మిస్టేక్ కావచ్చు. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఫార్మర్ కోటా, రూరల్ కోటా లోపల ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సీట్ రావాలంటే 60,000 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ ఉంటే సీట్ రావడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. అగ్రికల్చర్లో సీట్ రావాలంటే ఫార్మర్ ఆర్ రూరల్ కోటా వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ లోపల 60,000 ర్యాంక్ ఉన్నా కూడా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు అగ్రికల్చర్ లేబర్ కోటా,
అగ్రికల్చర్ లేబర్ కోటా లోపల మీకు అగ్రికల్చర్ లోపల సీట్ రావాలంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 51,000 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ అయితే రావాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, దాంతో పాటుగా మనకు స్పెషల్ అగ్రికల్చర్ కోటా లోపల సీట్ రావాలంటే 12,000 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ అయితే ఉండాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ప్యూర్‌లీ వెబ్‌సైట్ లోపల వచ్చిన ర్యాంక్స్ బేస్డ్. ఓకేనా? వెబ్‌సైట్ లోపల వచ్చిన ర్యాంక్స్ బేస్డ్ అండ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ బేస్డ్ అయితే చేస్తారన్నట్టు. ఓకేనా? సో, రూల్ ఆఫ్ రిజర్వేషన్ బేస్డ్ సెలక్షన్ అయితే చేస్తారు. సో, ఎవరైతే లాస్ట్ ఫేజ్ దాకా ట్రై చేస్తారో, సో, లాస్ట్ ఫేజ్ దాకా ట్రై చేసిన తర్వాత లాస్ట్ ఎంత ర్యాంక్ ఉన్నోళ్ళకి సీట్ వచ్చింది అనేదే ఈ లిస్ట్. ఓకేనా? సో, ఈ లిస్ట్ లోపల ఉంటే పక్కాగా అంటే ఈ లిస్ట్ లోపల ఉన్న ర్యాంక్ ప్రకారం మనం చూసుకుంటే పక్కాగా మనకు సీట్ వస్తదా అంటే, ఇది జస్ట్ మనకేంది కదా అంటే ఒక క్రైటీరియా. మనకు సీట్ వస్తదా? రాదా? లాస్ట్ ఇయర్ వచ్చిందా? లాస్ట్ ఇయర్ ఎంత ర్యాంక్ ఉన్నోళ్ళకి వచ్చింది అని చెప్పి చూసుకోవడానికి ఒక క్రైటీరియా అంతే. పక్కాగా వస్తదా? పక్కాగా రాదా? అనేది మనం చెప్పడానికి ఉండదన్నట్టు. ఓకేనా? సో, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ కాంపిటీషన్. మనం ఒక్కటే చేయాల్సిందేంది అంటే జస్ట్ మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? మనం చేయాల్సింది ఒకటే. ఏంటిది? మనకు లాస్ట్ ఇయర్ మన కేటగిరీ వాళ్ళకి మనకున్న రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చినప్పుడు సీట్ వచ్చింది. వాళ్ళకొక 50,000 అప్పుడు సీట్ వచ్చిందనుకో. ఓకేనా? సో, వాళ్ళకి 50,000 ఉన్న సీట్ వచ్చింది. సో, ఇప్పుడు నీకు 20,000 ఉంది. నీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉందా అంటే, ఓకే. సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. ట్రై చేయొచ్చు, అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్పి మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఓకేనా? సో, వాళ్ళకి 50,000 అప్పుడు సీట్ వచ్చింది. నాకు 70,000 ఉంది. నాకు కూడా సీట్ వస్తది కావచ్చు అని చెప్పి అప్లికేషన్ చేసుకుంటే చేసుకోవచ్చు గానీ, సో, పక్కాగా సీట్ వస్తదని చెప్పి చెప్పడానికి లేదన్నట్టు మనకు. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషన్. అర్థమైతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అర్థమైందని చెప్పి కామెంట్ చేయండి. డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.